టీడీపీ ఫిరాయింపుల గోల, వారికి అంటగట్టిన పదవులు గోల ఇంకా చల్లారలేదు. పూటకది ఎక్కువవుతూనే వస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు దాని ఎఫెక్టు చూయిస్తున్నారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు పార్టీలో తీసుకోవడం వేస్ట్ అంటూనే వారి మంత్రి పదవులు కట్టబెట్టడం టీడీపీలో ఎంతకాలంగా ఉంటున్న సీనియర్ నాయకులను అస్సలు మింగుడు పడడం లేదు. పయ్యావుల కేశవు, దుల్లిపాల నరేందర్, చింతమనేని ప్రభాకర్, రాయపాటి సాంబశివరావు, ఎంపీ శివప్రసాద్తో పాటు పలువురు అసంతృప్తి నేతల సందడి ఈసారి మహానాడులో కనిపించలేదు. రాయపాటి, రామసుబ్బారెడ్డి వంటి నేతలు అసలు మహానాడులోనే రాలేదు. ఈ రకంగా తమ అసంతృప్తిని చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో జరిగిన మహానాడులో పయ్యావుల కేశవ్ వ్యాఖ్యాత వ్యవహరించారు, చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఈ మహానాడులో ఆయన హడావిడి కనిపించలేదు. ఆయన వచ్చారా అంటూ పలువురు ఆరా తీశారు. అయితే మహానాడులో అటెండెన్స్ వేసుకున్న ఆయన అట్టిముట్టనట్టు వ్యవహరించడం, కనీసం ఏ తీర్మానం పైన కూడా ఆయన మాట్లాడలేదు. సేమ్ టు సేమ్ ధూళిపాల నరేందరు ఇలాగే వ్యవహరించారు. ఈ ఇద్దరి మధ్య పదవుల విషయంలో చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. అప్పటి నుంచి వీళ్ళు కోపంగా ఉన్నారు. అంతేకాకుండా టీడీపీ పదవిపై ఆశపడ్డ మురళీమోహన్ కూడా ఈసారి ఎక్కువగా కనిపించలేదు. ఇటు బోండా ఉమా మొదటి రోజు తీర్మానంపై మాట్లాడారు, ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. ఇటు చాలా మంది నేతలు కూడా మరోసారి మహానాడులో యాక్టివ్గా కనిపించలేదు. మంత్రుల్లో ఒకరిద్దరు తప్ప మరెవరికి అవకాశం ఇవ్వలేదు. చాలా మంది కొత్త వాళ్లే మాట్లాడారు. ఈ విషయంపై గమనించిన చంద్రబాబు చింతమనేని, ధూళిపాలకు, బోండా ఉమాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.